హింద్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం. విద్యుత్ రంగంపై సభలో స్వల్పకాలిక చర్చ. విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి. గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసింది. రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో 81,516 కోట్లు అప్పు ఉంది. డిస్కంలకు ప్రభుత్వ శాఖల బకాయిలు 28,842 కోట్లు. సాగునీటి శాఖ చెల్లించాల్సిన బాకీనే 14,193 కోట్లు. 14,928 కోట్లు భారం డిస్కంల ఆర్థిక స్థితిని మరింత కుంగదీశాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క